యూపీలో ఒక సాధారణమైనటువంటి చిన్న మొబైల్ షాప్ ఉన్నటువంటి వ్యాపారి మహమ్మద్ జునైద్. మహమ్మద్ జునైద్ దాదాపు 2-3 వారాల పాటు అక్కడికి వచ్చినటువంటి ప్రొటెస్టులకి వాళ్ళకి కావలసినటువంటివి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అన్ని ఏర్పాట్లు చేశాడంట. ఇది క్రీమ్ బండ్లు అయితేనేమి, కూల్ డ్రింక్స్ అయితేనేమి, పిజ్జాలు అయితేనేమి, బర్గర్లు అయితేనేమి, బిర్యానీ అయితేనేమి, అన్నం అయితేనేమి, అలాగే సమోసాలు అన్నీ ఇచ్చేశాడు. ఇన్ని చేయడానికి రోజుకి అతనికి 6 నుంచి 10 లక్షల రూపాయలు అవుతాయని అంచనా వేస్తున్నారు. చివరిలోకి వచ్చేసరికి అది ఇంకా పెరిగింది. రోజుకి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయలు కూడా ఖర్చు అయినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ లెక్కలు చూస్తే 6-7 కోట్ల రూపాయలకు వస్తుంది. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడు? నేను ఎంతో కష్టపడి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి కూడా అనుభవించినటువంటి నేను, నా తోటి సహోదరులు అలా ఉండకూడదని చెప్పి ఈరోజు నేను ఇంత చేస్తే నా మీద పోలీసులు అనుమానిస్తున్నారు, నన్ను సిజిపి వాళ్ళు వదిలేశారని చెప్పి ఏడుస్తున్నటువంటి జునైద్ యొక్క అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది. కానీ ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ఈ లెక్కలన్నీ తీస్తుంటే నీకు ఎవరు సపోర్ట్ చేశారు, నీకు ఎవరు ఇచ్చారు డబ్బులు, ఎక్కడి నుండి వచ్చే డబ్బులు అంటే మాత్రం చెప్పడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే అకౌంట్లో ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే అకౌంట్లో వేస్తే తెలిసిపోద్ది కదా, అందుకని అంతా కూడా క్యాష్ రూపంలోనే వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, ఎవరు నీ వెనక ఉన్నారు, ఎవరు స్పాన్సర్ చేశారు? ఒకటి ఏమీ లేకుండా అయితే అవ్వదు. కేవలం ఆ మొబైల్ షాప్ మీద రోజుకి ఒక 3,000, 4,000, 5,000, 6,000 రూపాయలు వస్తాయి. ఆ లెక్కను చూస్తే నెలకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. సంవత్సరానికి ఎంత? 18 లక్షల నుంచి 24 లక్షల రూపాయలు. 10 సంవత్సరాలు కష్టపడితే గానీ ఒక 2.5 కోట్లు రావు. కానీ 2.5 కోట్లు రావాలంటే ప్రతి నెల ఎంత అయితే వస్తుందో మరి దానికి తగ్గట్లు ఖర్చు కూడా ఉంటుంది కదా. మరి ఈ ఖర్చులు ఇవన్నీ పోతే మిగిలేదు ఎంత? 1 కోటి రూపాయలు కూడా ఉండదు. ఏం పని చేసి సంపాదించావు? ఇప్పుడు అదే పోలీసులు అడుగుతున్నారు, పిండేస్తున్నారు. అసలు అర్థమైపోతుంది ఇక్కడ. లెక్కలన్నీ త్వరలోనే తేలుతాయి. జునైద్ నోరు విప్పనంత మాత్రాన ఏం జరిగిపోదు. నోరు విప్పకపోతే అలాగ ఉంటాడు. అసలైనటువంటి నేరస్తులు తప్పించుకుందామని చూస్తున్నారు, కానీ అసలైనటువంటి దొంగలు కూడా దొరుకుతారు. ఇప్పుడు జునైద్ వెనక ఉన్నటువంటి వారందరూ కూడా దొరుకుతారు. జునైద్ ఒక్కడే ఇప్పుడు ఇంత దొరికితే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ఇంకా మిగతా వాళ్ళని పట్టుకుంటే ఇంకెంత వ్యవస్థ వస్తుందో, ఇంకెంతమంది దీని వెనక ఉన్నారో తెలుస్తుంది త్వరలోనే.